పాటు మా జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు గారు, అలాగే వైసీపీలో జాతీయ అధికార ప్రతినిధి ఉండి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పనులు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో మా కుటుంబంలోకి వచ్చేసినటువంటి రవిచంద్ర రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకి నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశం వికసిత భారత్గా ముందుకు పోతోంది. మన చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం చదువుకోవడం జరిగింది. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం చెప్పుకుంటున్నాం. దీనికి కర్త కర్మ క్రియ ఎన్డీఏ కూటమిని ముందుండి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో విజన్ 2050ని ఉద్దేశంలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోతూ ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పబ్లిక్ కనెక్టివిటీ, ఇలా అన్నిటినీ అనుసంధానం చేస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే మన రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్గా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్గా ఈరోజు ముందుకు పోతోంది. మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు 7వ పర్యాయం అంశాలు అన్ని రంగాల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని, పారిశ్రామిక రంగాన్ని, మహిళల్ని, ఎవరిని ఎక్కడ నొప్పించకుండా, ఏ రంగంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని వారు మనకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ప్రజల్లో పెట్టుబడి, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఎగుమతులకు ప్రోత్సాహం, సంస్కరణలు, ప్రత్యక్ష పన్నులు, ముఖ్యంగా 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే ఈరోజు దేశ ప్రజలందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆశని ఈ బడ్జెట్లో మన ఎన్డీఏ కూటమి నెరవేర్చడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్లు దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంలో ఇబ్బంది అయినా సరే ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం అని చెప్పి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మీరు కానీ గమనించినట్టయితే ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షతో రూపొందించే బడ్జెట్గా ప్రధానమంత్రి కూడా దీని మీద వారు తెలపడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు వికసిత్ భారత్ కొరకు ప్రజల్ని శక్తివంతం చేయం, ప్రజల కోసం. ఇంతకుముందు ప్రభుత్వాలు మీరు కానీ గమనించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములకి కేర్ ఆఫ్ అడ్రస్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, దాదాపు 5 లక్షల కోట్ల పైచిలకు స్కాములు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మీరు కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రంగంలో కూడా అవినీతి జరగకుండా అవినీతి రహిత పరిపాలన అందిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన ప్రియతమ ప్రధాని వాజ్పేయి గారి పాలన పూర్తయిన తర్వాత ఒక ఆదర్శమైనటువంటి పాలనని ఈరోజు దేశ ప్రజలకు అందించారు. మిత్రులారా, దీంట్లో వ్యవసాయం గురించి కానీ మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే భారతదేశం వ్యవసాయం వెన్నుముక. అలాంటి దీంట్లో మీరు కానీ గమనించినట్టయితే ఇంతకుముందు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డులు రుణ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. మిత్రులారా, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. దీని ద్వారా దాదాపు 7.7 క్రోర్స్ రైతులు దీనివల్ల ఉపాధి పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 100 జిల్లాల్లో 1,70,00,000 మంది రైతులకి ప్రయోజనం, 1,70,00,000 మంది 100 జిల్లాల్లో. అలాగే ఎంఎస్ఎంఈ మీరు కానీ గమనించినట్టయితే గతంలో ఉన్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు.
వారి కాళ్ళ మీద నిలబడాలి, వారి ద్వారా ఒక 20 మందికి 50 మందికి 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి స్టార్టప్ ఇండియా పేరుతో ఈరోజు దాదాపు 1,00,000 పరిశ్రమలకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం. మీరు కానీ దీంట్లో కానీ గమనించినట్టయితే పెట్టుబడుల టర్నోవరు 2 అయింది. ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నటువంటి ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ని అన్నిటిని సమకూలంగా ముందుకు తీసుకుపోతూ వాళ్ళ సక్సెస్ రేట్ని ఎక్కువ దిశగా వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ వారిని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో కానీ మీరు గమనించినట్టయితే 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రుణాన్ని ఇస్తున్నారు మిత్రులారు. ఎంఎస్ఎంఈలో 5 crores నుంచి 10 crores వరకు. దీనివల్ల భారతదేశం మొత్తం మీద 1,05,00,000 మందికి దీనివల్ల ఉపయోగం వస్తుంది. 1,05,00,000 మందికి ఉపాధి వస్తుంది. రేపటి జీవితాల కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి అంటే రేపటంటే మన పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం దీన్ని సమర్థమైనటువంటి అంగన్వాడీలో ఈరోజు మీరు అందరూ అనుకుంటారు అన్ని స్టేట్ గవర్నమెంట్ పథకాలని, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్, 100% సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్. దీనివల్ల 8 కోట్ల మంది పిల్లలు, 1 కోటి మంది తల్లులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఆరోగ్య సేవ ద్వారా ఈరోజు 2025 నుంచి 26లో 10,000 అదనపు సీట్లు మెడికల్. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గారు మీరు కానీ గమనించినట్టయితే మనం చిన్నప్పుడు చాలా పరిమిత సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఉండేది. ఈరోజు దాదాపు 10,000 అదనపు మెడికల్ సీట్లతో పాటు 200 క్యాన్సర్ కేంద్రాలు. ఈరోజు క్యాన్సర్ మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని రక్షించాలని చెప్పి క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్స్ తీసుకురావడం జరిగింది. విద్యా నైపుణ్యం దాంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ని పూర్తిగా దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీరు అందాలని చెప్పి జల్ జీవన్ మిషన్ ద్వారా దీని 2028 నాటికి మొత్తం అన్ని ప్రాంతాల్లో అందరి ఇళ్ళకి 100%, 100% ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచి నీరు. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ బారిన పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని జల్ జీవన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురావడం జరిగింది. చూసారంటే తిరుపతిలో ఐఐటి, ఐసర్, కల్నరీ యూనివర్సిటీ, సాంస్క్రిట్, మనకు తిరుపతిలో నుండి ఈ విశ్వవిద్యాలయాలు నాకు తెలిసి ఎక్కడ లేవు. దాదాపు 10-12 విశ్వవిద్యాలయాలు తిరుపతిలో ఉన్నాయి. ఇంకా అదనంగా కేంద్ర ప్రభుత్వం మనం ఇచ్చినటువంటి 2 విభజన సమయంలో మనకి ఇచ్చినటువంటి గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో 2014లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో అన్ని చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నట్టు ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిమిత సంఖ్యలో ఉండేది. ఆ సంఖ్యని పూర్తి స్థాయిలో, ఎందుకంటే అందరికీ సౌకర్యాలు ఉండాలి. ఎయిర్పోర్టు, సీపోర్టు కానీ ఎక్కడ కానీ ఉంటే వేగవంతంగా ఆ నగరాలు అభివృద్ధి చెందుతున్నారా. ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ అంటే పోర్ట్ కనెక్టివిటీ కానీ ఉంటే ఎగుమతులకు కానీ దిగుమతులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి విమానాశ్రయాల విస్తరణ కానీ ఎయిర్పోర్ట్ల విస్తరణలో పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. పన్నుల రాయితీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 12 లక్షల రూపాయలు. ముఖ్యంగా ఈరోజు ఈ 8 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రైల్ మార్గాల్లో కానీ, రోడ్డు విస్తరణలో కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ల విషయంలో కానీ దాదాపు 2,90,000 కోట్ల రూపాయలు ఈ 7 నెలల్లో పెట్టుబడులకి ఆస్కారం కల్పించిందంటే ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ కేటాయింపులు ఇస్తుందో మనందరం ఒకసారి గమనించాలి. ఇది ఒక ప్రజా బడ్జెట్ అని ఎందుకు చెప్తుందంటే గత 60 సంవత్సరాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిపాలించే కాంగ్రెస్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం తమ వ్యక్తిగత స్వార్థంతో పనిచేసింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో
వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాల్లో ఈ బడ్జెట్ ఇరుగాను గమనించినట్టయితే ఈ బడ్జెట్ విమర్శించేదానికి కూడా అవకాశం లేదు. ప్రతిపక్షాలు ఏదో పేపర్ల హెడ్లైన్స్ కోసమో వార్తల హెడ్లైన్స్ కోసమో మాట్లాడచ్చు తప్ప దీన్ని విమర్శించేదానికి కూడా అవకాశం లేని విధంగా దీని రూపకల్పన జరిగిందంటే ఏ విధంగా ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు పోతుందో మనందరం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని, ఈ కేంద్ర బడ్జెట్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేదానికి దేశం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఈ బడ్జెట్ అవగాహన సదస్సుని మేధావులతో సదస్సుని నిర్వహించేదానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, కేంద్ర పార్టీ మార్గదర్శకాలు జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 4 ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు వచ్చారు. తిరుపతికి మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నిన్న హర్దీప్ సింగ్ పూరి గారు విజయవాడకు వచ్చారు. రేపు శ్రీనివాస వర్మ గారు విశాఖపట్నంకు వస్తున్నారు. 19వ తేదీ గుంటూరుకి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు వచ్చారు. నిన్న విజయవాడకు వచ్చారు వారు, పెట్రోలియం శాఖ మంత్రి వారు. ఇట్లా ఒక ప్రజల్లో అవగాహన ఏం చేసింది అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నించేదానికి సమాధానంగా ఈ బడ్జెట్ని మేము ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. ఈ కాపీస్ కూడా జిల్లా పార్టీ ద్వారా మొత్తం మా మండల కమిటీస్ వరకు కూడా వెళ్తున్నాయి. దీన్ని రాబో రోజుల్లో ప్రజల వద్దకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బడ్జెట్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ అందరం మేము ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ని, దాంట్లో నుండి ముఖ్య అంశాలు ఏవేవైతే ఎంఎస్ఎంఈ ఉన్నాయో ఇవన్నిటినీ అవగాహన కల్పిస్తూ వారికి దాంట్లో లబ్ధి పొందే విధంగా మా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు చంద్రారెడ్డి గారు ఇంతకుముందు నేను చెప్పినట్టు వైసీపీ హయాంలో జాతీయ అధికార ప్రతినిధి ఉండి ఇంతకు మనం మాట్లాడుకున్నట్టు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ అనేక సంక్షేమ పథకాలకి ఆకర్షితులై నేను కూడా నా సేవలను కూడా భారతీయ జనతా పార్టీలోకి మీరు తీసుకోండి అని చెప్పి పురంధేశ్వరి గారి, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సమక్షంలో, సత్యకుమార్ గారి సమక్షంలో వీరందరూ కలిసి వారిని పార్టీలోకి రావడం జరిగింది. వారు నాతో పాటు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రతినిధిని పంపించారు. ఈరోజు తిరుపతి జిల్లాకి, చిత్తూరు జిల్లాకి నాతో పాటు వారిని కూడా కేంద్ర పార్టీ నాతో పాటు వారిని కూడా ఈ సమావేశానికి జిల్లాకి విచ్చేసినందుకు పార్టీ తరఫున ప్రధానంగా 2025-2026 బడ్జెట్కి సంబంధించి ప్రజా బడ్జెట్గా, పీపుల్స్ బడ్జెట్గా ఏదైతే పేరు సాధించుకుందో కనీసం ప్రతిపక్షాలు కూడా దీని గురించి విమర్శించలేని పరిస్థితిలో ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత భారత్ లక్ష్యంగా ఏదైతే వేగంగా అడుగులు వేస్తున్నారో దాని సాకారం కోసం మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో వరుసగా 8వసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందో ఇది ఒక్క గొప్ప ఘనకీర్తికి సంబంధించిన అంశం. ఒక మహిళ 8 సార్లు వరుస క్రమం తప్పకుండా కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది స్వతంత్ర భారతదేశంలో ఇదే ప్రథమం. మరీ ముఖ్యంగా మహిళల మీద ఉన్న గౌరవం, మహిళల మీద ఉన్న నమ్మకం, ఉమెన్ ఎంపవర్మెంట్కి కట్టుబడ్డ గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంత గొప్ప అవకాశాన్ని నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడం, దాంతోపాటు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజారంజకమైన బడ్జెట్, ముఖ్యంగా మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని, ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని, యువత ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మరి ముఖ్యంగా కొత్తగా సంపాదన మొదలుపెట్టారో వాళ్ళకి సంబంధించి కానీ, అనేక అంశాలకు సంబంధించి కానీ విప్లవాత్మకమైన బడ్జెట్, ప్రజారంజకమైన బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. జిల్లాలని, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్గా ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రుల ద్వారా, మీడియా మాధ్యమంగా ప్రజలకు చేర్చాలనే సంకల్పం తీసుకుని ప్రతి జిల్లాకి కొందరిని కేటాయించి ఏ విధంగా అయితే దీని గురించి చెప్పారో, నాకు ఈరోజు ఇక్కడ చిత్తూరుకు వచ్చే అవకాశం కల్పించిన పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా
ఈ బడ్జెట్ని 4 ప్రధాన అంశాలుగా తీసుకోవడం జరిగింది. గ్రామీణ వికాసం కోసం వ్యవసాయ ఆధారితమైన భారతదేశంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ అనేక రివల్యూషనరీ నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి ఇందాక భానుగారు చెప్పినట్టు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం. ఆ క్రెడిట్ కార్డు 5 లక్షలది ఒక రైతు దగ్గర ఉందంటే ఎవ్వరు అవసరం లేదు, నేరుగా క్రెడిట్ కార్డు ద్వారా ఏదో ఏటీఎంకి వెళ్ళి ఆ డబ్బుని పెట్టుబడి సాయంగా పొందవచ్చు. చాలా సులభతరమైన, చాలా మినిమంగా ఉన్న వడ్డీతో తిరిగి కట్టవచ్చు. అలాగే క్రాప్ లోన్స్ ఎటు ఉన్నాయి, దానికి మళ్ళీ సహాయం వేరే ఉంటుంది. అలాగే ఎరువుల కొరత లేకుండా చేస్తున్న భారత ప్రభుత్వం అభినందనీయంగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రోడక్ట్లన్నీ కూడా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా కూడా వివిధ ప్రాంతాలకి తరలించే ఏర్పాటు, ముఖ్యంగా మన మదనపల్లి, చిత్తూరు ఏరియాల్లో టమాటా పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని సంకల్పంతో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తూ ఉండడం, ముఖ్యంగా చిత్తూరు లాంటి నగరాన్ని అమృత్ సిటీగా ఉంచడం. రాబోయే రోజుల్లో ఇటు తిరుపతి ఏమో స్మార్ట్ సిటీ అవుతుంది, చిత్తూరు ఏమో అమృత్ సిటీ అవుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం సక్రమంగా పనిచేస్తూ ఉండడం, అనేక రకాలుగా పేదలకు దన్నుగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని గురించి, ముఖ్యంగా బడ్జెట్లో తీసుకున్న అంశాల్లో ఎంఎస్ఎంఈ అనేది స్మాల్ మీడియం ఏదైతే మైక్రో లెవెల్లో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే కొత్తగా స్టార్టప్లు ఉన్నాయో ఆ స్టార్టప్లకు ప్రోత్సాహంగా కోట్లాది రూపాయలు ముద్రా లోన్ల ద్వారా ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండా ఏదైతే కోట్లాది రూపాయలు ఇస్తున్నారో దాంతో చిన్న స్థాయి పరిశ్రమలు వాళ్ళకి మార్కెట్ సస్టైనబిలిటీ ఇవ్వడంతో ఖచ్చితంగా ఊతమిచ్చే విధంగా యువతకు ఉపాధి కల్పించడానికి ఒకవైపు పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు ఏదైతే ఈ ముద్రా లోన్స్ కానీ ఎంఎస్ఎంఈలకు ఇచ్చే సబ్సిడీ కానీ రాయితీలు కానీ మార్కెట్ సస్టైనబిలిటీ కానీ ట్రైనింగ్ కానీ ఏదైతే ఉందో యువత ఎక్కువ మంది ఉద్యోగాల కోసమే పరిమితం కాకుండా ఎంటర్ప్రెనర్స్ గా, అంటే వాళ్లే నలుగురికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఏదైతే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో దాని గురించి నరేంద్ర మోడీ గారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా రోడ్లు కానీ, సాగరమాల ప్రాజెక్టు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్ కనెక్టివిటీకి సంబంధించిన ఎయిర్పోర్ట్లు కానీ దాదాపుగా 120 కొత్త ఎయిర్పోర్ట్లు ఈ దేశంలో రాబోతున్నాయి. దాదాపు 7 కొత్త ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతున్నాయి. అంటే ఇది విప్లవాత్మకమైన ఒక కనెక్టివిటీ ఏరియాగా మనం తీసుకోవాలి. ఎప్పుడైతే కనెక్టివిటీ ఉంటుందో ఆ చుట్టుపక్కలంతా అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. దాంతోపాటు ట్యాక్సెస్కి సంబంధించి మధ్యతరగతి కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి 12 లక్షల ఆదాయం చూపిస్తే ఖర్చులన్నీ పోను, దాంట్లో కూడా ట్యాక్స్ రాయితీ 0 చేసిన ఘనత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి చెందుతుంది. ఇది నరేంద్ర మోడీ గారి గైడ్ లైన్స్ లో ఇచ్చిన సూచనల మేరకు జరిగిన ప్రతిపాదన. దాంతోపాటు ఈ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్స్ కి రెట్టింపు ఆదాయ పన్ను పరిమితిని పెంచడం జరిగింది. ఆదాయం చూపించిన తర్వాత కూడా ఇంతకు ముందున్న దాన్ని రెట్టింపు వరకు వాళ్ళు కట్టబడలేకుండా ఉండడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో కూడా ప్రధానమైన సబ్సిడీలు రాయితీలు ఇవ్వడం జరిగింది. పట్టణాభివృద్ధి నేను ఇంతకు ముందే చెప్పినట్టు అమృత్ కానీ, స్మార్ట్ సిటీలు కానీ, ఆ కనెక్టివిటీ కానీ, అర్బనైజేషన్ తో పాటు గ్రామీణ భారతాన్ని ఎటు అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నా అదే విధంగా అర్బనైజేషన్ గురించి కూడా నరేంద్ర మోడీ గారు చాలా సిన్సియర్ గా అనేక జిల్లాల్లో కానీ, హెడ్ క్వార్టర్స్ లో కానీ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి కానీ, వైజాగ్ కానీ, కాకినాడ కానీ, అమరావతి కానీ ఏదైతే స్మార్ట్ సిటీలు అవుతున్నాయో వాటికి తోడు చిత్తూరు లాంటి నగరం ఇక్కడ కూడా మనకి అమృత్ కావడం అనేది ఒక ఉదాహరణ. రైళ్ల విభాగానికి వస్తే వందే భారత్ రైళ్లు అయితే ఏమి, కొత్తగా స్టేషన్ల యొక్క ఆధునీకరణ అయితే ఏమి, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, మరి రాజమండ్రి, విశాఖ ఈ 4 నగరాలకే 1132 కోట్ల రూపాయలతో వేగవంతంగా స్టేషన్ల అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటే రైల్వే స్టేషన్లని, మేజర్ స్టేషన్స్ ని ఎయిర్పోర్ట్ లాగా చాలా చక్కగా రూపొందించడంతో పాటు సెకండరీ నగరాలైన ముఖ్యంగా మన ఈ అలంపూర్ కానీ, మన ఆదోని కానీ, గుంతకల్ కానీ, ఇలాంటి అనేక మంత్రాలయం కానీ ఇలాంటివన్నీ కూడా ఆధునీకరిస్తూ ఉన్నారు. కాబట్టి విప్లవాత్మకంగా ఈ విధంగా తీసుకురావడంతో పాటు అనేక రకాల అంశాలు ఇవి ఇంటలెక్చువల్ సెల్లో నేను చెప్తా. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఈ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఏమేం చేస్తున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్కి చేసే క్రమంలో 2047 లక్ష్యంగా ఏదైతే పనిచేస్తున్నారో 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన సందర్భంగా వికసిత భారతదేశంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్కి ఇదే విధంగా లక్ష్యాన్ని నిర్ధారించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 విజన్ 2047 అని ఏదైతే నిర్దేశించుకున్నారో దానికోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ కూటమి నేతగా ఈ రోజునున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గణనీయంగా
ఏదైతే పరిపాలన అందిస్తున్నారో దానికి సహకరిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి నారా లోకేష్ గారు, అనేక మంది ఏదైతే కూటమి నేతలు ఉన్నారో అందరూ కూడా సహకరిస్తూ అడుగులో అడుగేస్తూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఖచ్చితంగా అనేక పరిశ్రమలను సాధించే విధంగా, అనేక డెవలప్మెంట్స్ సాధించే విధంగా, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పడం ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా చెప్తాం. ముఖ్యంగా అందరిలోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిందిగా ఈ విధమైన ప్రజారంజకమైన బడ్జెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మలా సీతారామన్ గారికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇక్కడ తీసుకున్నప్పుడు మీరు మీడియా మిత్రులందరూ దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాను.